తులసికి ప్రత్యేకంగా పూజ చేసి దీపం పెట్టి చేయాలి. ఇదంతా అయ్యేటప్పటికి ఎంత అవ్వాలి? నక్షత్రాలు ఉండాలి. ఇవన్నీ మామూలు పూజలు చేసినా ధనుర్మాస పూజల విశిష్టత ఏమిటంటే తప్పనిసరిగా ఒక అన్నప్రసాదం చేసి దేవుడికి నివేదన చేయాలి. తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మామూలుగా పూజ చేసుకున్నాక మహానివేదనకి వండే రకరకాలైనటువంటి పదార్థాలు ఉన్నా ఉదయం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయాలి. సాధారణ బాలభోగం అంటారా? బాలభోగం ఇది సూర్యోదయానికి ముందు అయిపోవాలి. అది ఈ బాలభోగం ఎందుకు చేస్తారు? పేరులోనే ఉంది కదా, బాల, చిన్నపిల్లవాడికి చేసే భోగం. అంటే అక్కడ దేవుణ్ణి చిన్నపిల్లడిగా మనం అనుకుంటాము. విల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి వటపత్రసాయి కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పినట్టు ఆయన అక్కడ ఎంత పిల్లవాడుగా ఉంటాడు. ఇంకా దిశమోలు అనుకుంటా బట్టలు కూడా ఉన్నాయో లేదో, అప్పుడే పుట్టాడు. బొడ్డు కోసారో లేదో, బొడ్డు కోసారు అంతే. అలా ఉండి చేతితో కాలివేలు నోట్లో పెట్టుకున్నటువంటి చంటి పిల్లవాడు అదే రూపంలో ఉంటాడు. మరి అటువంటి వాడిని ఆరాధించినప్పుడు చిన్నపిల్లవాడికి కొంచెం పెట్టాలి కదా, తప్పనిసరిగా. అందుకని బాలభోగం, ఆ బాలభోగం చేసి నివేదన చేసిన తర్వాత అందరికీ పంచుతారు. వీలైనంత వరకు పిల్లలు ఎవరుంటే వాళ్ళకి దాన్ని పెట్టడం ప్రధానం. అందుకే మనకి పల్లెటూళ్ళల్లో విష్ణువాలయాలు ఉన్నాయంటే ధనుర్మాసం రాగానే పిల్లలు పరుగున గుడికి పరిగెడతారు, ప్రసాదాలు పెడతారు అని చెప్పి. అవి చాలా రుచిగా కూడా ఉంటాయి, చక్కని రుచికరమైనటువంటి పదార్థాలు పెడతారమ్మా. అందుకని తప్పనిసరిగా మహానివేదన మిగిలినవన్నీ కాక వండినటువంటి నివేదన పదార్థం ఒకటి తప్పనిసరిగా నివేదన